కార్యము అజ్ఞాని చేసేటువంటి కార్యము బయట దృష్టికి ఒక్కటిగానే కనిపిస్తాయి. When you look externally, the action performed by a wise man or an ignorant man may look alike. అయితే లోకులు బాహ్య సంబంధమైనటువంటి యొక్క వృత్తిని మాత్రమే ఆధారం చేసుకుంటారు కానీ దాని యొక్క స్థితిగతులు కానీ లక్ష్యములు కానీ ఎవరు గుర్తించలేరు. The people at large look the external action, but they do not recognize the intentions with which it is done, the purpose for which it is done. అజ్ఞాని అయినటువంటి యొక్క వ్యక్తి లేక అహంకారపూర్వమైనటువంటి వ్యక్తి ఒక ఇంటికి అగ్ని పెట్టి తద్వారా ఆ ఇంటిని భస్మం గావించవచ్చు. An arrogant person, an ignorant person may destroy a house by setting it to fire. ఈ వ్యక్తి అసూయాపరుడుగా ఉండవచ్చు. This person may be a jealous one. ఈ వ్యక్తి చేసినటువంటిది ఒక ఇంటిని భస్మం చేయడం. What he has done is he has destroyed by setting fire to a house. కానీ హనుమంతుడు ఎట్టి స్వార్థము ఎట్టి అసూయ ఎట్టి ఇది లేకపోయినప్పటికీ తాను లంకను భస్మం చేశాడు. Hanuman set fire to the entire Lanka and destroyed it without any feeling of selfishness. ఈ ఇరువురు చేసినటువంటి యొక్క పని ఒక్కటే. The action of setting fire is common between these two people. కానీ వ్యక్తి చేసినటువంటిది చెడ్డది, హనుమంతుడు చేసినటువంటిది మంచి. But the action of the individual who set fire to the house is bad. ఒకటి అపకారము, రెండవది ఉపకారం. But Hanuman was very useful one, whereas the other person was. చెడ్డను భస్మం చేసిన వాడు హనుమంతుడు. Hanuman was one who destroyed రాక్షసత్వాన్ని నిర్మూలన గావించినటువంటి వాడు హనుమంతుడు. He was the one who rooted out demonic nature. కానీ సహజమైనటువంటి మానవ జీవితాన్ని అంత్యము గావించి హతము గావించి అపకారము గావించినటువంటి వాడు వ్యక్తి. The other person who set fire to a house for no reason at all is one who has caused so much of harm for people. పని ఒక్కటే అయినప్పటికీ లక్ష్యం వేరు వేరుగా రూపొందినాయి. Action is the same, but the purpose and motivation is different.